హైదరాబాద్ వెళ్ళాలని చెప్పాను గుర్తుందా? మా ఫ్రెండ్ది సీమంతం ఉంది. ఆ పిల్లకి క్రేవింగ్స్ ఉన్నప్పటి నుంచి అడుగుతుంది, నాకు వచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా టమాటా పచ్చడి కొబ్బరి పొడి తీసుకురా అని. గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు హాస్టల్కి నేను ఎప్పుడు ఇవి తీసుకెళ్తా ఉండేదాన్ని అనమాట. తనకు బాగా నచ్చే, బాగా మిస్ అవుతున్నానే తీసుకురా అని చెప్పింది అనమాట. నైట్ బస్సు ఉంది, ఇప్పుడు చేసుకుంటున్నా. టమాటా పచ్చడి పెట్టేసాము ఆల్రెడీ. ఇప్పుడు కొబ్బరి కారం కొడుతున్నాను, అంటే అదే మిక్సీకి వేస్తున్నా. మిరపకాయలు తీసుకున్నాను, మిక్సీకి వేసుకున్నా. బాగా నూనె ఉండే కొబ్బరి ఉంటది కదా, ఆ కొబ్బరిని ముక్కలు చేసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. దీంతో పాటే ఇందులోనే ఒక గుప్పిడి ఉప్పు కూడా వేసుకోవాలా. రెండింటిని కలిపి ఫైన్ పౌడర్ అవసరం లేదు, ఒక 80% అయితే చాలు. అందులోకి ఎల్లిపాయలు వేసుకుంటే 2 టిప్పులు తిప్పుతామంటే మొత్తం అయిపోయింది. విడిగా తినడానికి ఈ మాత్రం చాలు. కొబ్బరి పొడిలో ఆయిల్, వెల్లిపాయలో తడి మొత్తం ఉండిద్ది కదా, భలే స్మెల్ వస్తుంది. నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని కాబట్టి ఇంకేం లేదు, వేసేసా. ఇంకా మిక్సీకి వేసిన దాన్ని డబ్బాలో పెట్టుకుంటున్నా. హాస్టల్కి తీసుకెళ్లిన డబ్బాలు ఇంటికి తీసుకురాలేదంటే మా అమ్మ తెగ తిట్టిద్దబ్బా. వీటినైతే మర్చిపోవడమే అనుకో. ఏదేమైనా లాస్ట్ లో మిక్సీ తోడవడం మాత్రం మర్చిపో. ఉల్లిపాయలు వేసాం కదా, కింద కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. మొత్తం కలిదిప్పా, టేస్ట్ చూసా, ఉప్పు కూడా సరిపోయింది. నెయ్యి కూడా తీసుకెళ్తున్నా. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మా ఫ్రెండ్ నోరు ఊరిపోవాలా.